సో చూడండి ఫైన్ తో పూర్తి హెయిర్ ను కింది వరకు కట్ హలో అండి, ఈ రోజు నేను పార్లర్ లో ఈ అమ్మాయికి లెహర్ కట్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది నా పార్లర్ అండి. చాలా మంది అడిగారు, మీరు బ్యూటీషియన్ అంటున్నారు కానీ ఎప్పుడు మీ వర్క్ చూపించలేదు అని. సో ఇప్పుడు నేను చూపిస్తున్నానండి మీకోసం. ఇది లెహర్ కట్ చేసి చూపిస్తాను. ఈ అమ్మాయికి జుట్టు చాలా ఒత్తుగా ఉందండి అండ్ జిగ్జాగ్ టైప్ లో ఉంది హెయిర్ మొత్తము. దాన్ని ముందుగా తడుపుకోవాలండి. మధ్యలో నుంచి పాపిడి తీసి ఫ్రంట్ కి వేసుకొని ఆ హెయిర్ మొత్తం తడుపుకోవాలి వాటర్ తో స్ప్రే చేసి. ఆ తర్వాత చిక్కులు లేకుండా చక్కగా దువ్వుకోవాలండి. దువ్వుకున్న తర్వాత నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి, మీరు జాగ్రత్తగా చూడండి. ఆ అమ్మాయికి కూడా హెయిర్ అంటే చాలా ఇష్టం. చాలా హెయిర్ ఫాల్ అయ్యేది. నేను ఒక హెయిర్ ఆయిల్ చెప్పాను, దానివల్ల ఆ అమ్మాయికి మంచి రిజల్ట్ ఉందని చెప్పింది. సో ఇంతకు ముందు కూడా తను హెయిర్ కట్ చేయించుకుంది, మళ్ళీ చాలా బాగా పెరిగింది. సో ఇప్పుడు మళ్ళీ హెయిర్ కట్ చేయించుకుంటానంటోంది. సరే అని చెప్పి కూర్చోబెట్టాను. సో ఫ్రంట్ కొద్దిగా పాపిడి తీసిన రెండు పక్కల నుండి కొద్దిగా హెయిర్ తీసుకొని మనకి ఎంత వరకు నుండి లెహర్ అయితే రావాలో ఆ లెహర్ లెంత్ చూసుకోవాలి. సో అమ్మాయి చాలా పొడవుగా చూపించింది కానీ అక్కడ నుండి అయితే లెహర్ రాదు. సో నేను కొద్దిగా పైకి తీసుకొని కట్ చేశాను. అంటే మనకు అది గైడ్ లైన్ అన్నమాట. ఆ హెయిర్ ను పట్టుకొని మనం మిగతా హెయిర్ మొత్తం లెహర్ కట్ లా కరెక్ట్ గా కట్ చేసుకోవచ్చు. ఆ గైడ్ లైన్ అలా తీసుకున్న తర్వాత ఆ హెయిర్ ను పట్టుకొని మిగతా అలా పార్టీషన్ తీసుకొని హెయిర్ ను ముందుకేసి ఇలా చక్కగా కట్ చేసుకోవాలండి. నేను కట్ చేస్తుంటే ఆ అమ్మాయి కొద్దిగా నర్వస్ గా ఫీల్ అయింది. కొంచెం ఎక్కువ హెయిర్ పోతుంది, పూర్తి హెయిర్ అంతా షార్ట్ అవుతుందో ఏమోనని కొంచెం భయపడింది. కానీ అలా ఏమి ఉండదు. లెహర్ కట్ లో బ్యాక్ సైడ్ లెంత్ అనేది రెగ్యులర్ గానే ఉంటుంది, కొద్దిగానే తగ్గుతుంది. ఫ్రంట్ సైడ్ హెయిర్ మొత్తం కొంచెంగా లెంత్ మొత్తం కొంచెం తక్కువ అవుతుంది. సో అలా తీసుకొని అలా మనం గైడ్ లైన్ తో పూర్తి హెయిర్ ను కింది వరకు కట్ చేసుకుంటూ వెళ్ళాలండి. అలా నేను 3 స్టెప్స్ వరకు ఆ అమ్మాయి హెయిర్ మొత్తం ఫినిష్ చేసేసాను. ప్రతి బైట్ మనం తీసినప్పుడు చక్కగా దువ్వుకోవాలండి, చిక్కులు లేకుండా. అప్పుడే లెహర్ కట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. మళ్ళీ మనం రీచెక్ కూడా చేసుకోవచ్చు ఇలాగే ముందుకు వేసి. సో 1 సైడ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ సైడ్, ఈ సైడ్ కూడా అలాగే సేమ్ మనం ఎలా తీసుకున్నామో అలాగే ఇంకొక సైడ్ కూడా మనం తీసుకున్న గైడ్ లైన్ అయితే ఉంటుంది కదండి, ఆ లైన్ ప్రకారమే మనం చక్కగా చిక్కులు లేకుండా దువ్వుకొని కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న హెయిర్ అయితే చూస్తే ఆ అమ్మాయి కొంచెం ఎక్కువగానే ఫీల్ అవుతున్నట్టుంది. కానీ పూర్తిగా నేను హెయిర్ కట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఫీలింగ్ ఏంటో మీరే చెప్పండి. మీరు కూడా చూస్తారు కదా పూర్తి వీడియోని చూశాక. ఆ హెయిర్ కట్ ఎలా ఉంది, ఆ అమ్మాయికి ఎలా కనిపించింది, ముందున్న హెయిర్ కట్ కి తర్వాత నేను చేసిన హెయిర్ కట్ కి ఎలా ఉందో మీరే చూసి చెప్పండి. యాక్చువల్లీ లెహర్ కట్ అనేది సిల్కీ స్మూత్ హెయిర్ ఉన్న వారికి అయితే బాగుంటుందండి. కర్లీ హెయిర్స్ ఉంటాయి కదండి కొందరికి, అలా కర్లీ హెయిర్స్ ఉన్న వారికి స్టెప్ కట్ బాగుంటుందండి. సిల్కీ ఉన్న వారికి లెహర్ కట్ చేయించుకుంటే చాలా బౌన్సీగా అండ్ ఒత్తుగా కనిపిస్తాయి అన్నమాట హెయిర్ అనేది. సో నేను వాళ్ళకు సిల్కీగా ఉన్న వారికి మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను లెహర్ కట్ చేసుకోమని. కర్లీగా ఉన్న వారికి స్టెప్ కట్ చేసుకోమని చెప్తాను. కానీ ఈ అమ్మాయికి అటు సిల్కీ స్మూత్ గా కూడా లేవు, అటు పూర్తిగా కర్లీగా కూడా లేవు, జిగ్జాగ్ టైప్ లో ఉన్నాయి. సో ఈ అమ్మాయికి హెయిర్ కట్ అయితేనే బెటర్ అని నాకు అనిపించింది. హెయిర్ కట్ అనేది అయితే ఫినిష్ అయిపోయింది. సో వెనక్కి వేసి దువ్విన తర్వాత కొద్దిగా ఎక్కువ తక్కువ ఉన్న హెయిర్ ని మొత్తం సెట్ చేసేసుకోవాలన్నమాట. అలా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు హెయిర్ సెట్టింగ్ చేసుకోవాలి. సెట్టింగ్ చేసుకున్న తర్వాత దాని లుక్ అనేది మనకు తెలుస్తుందండి. సో నేను ఇప్పుడు ఆ అమ్మాయికి సెట్టింగ్ చేయడానికి కూర్చోబెట్టాను. సో చిన్న పార్లర్ కాబట్టి అదే చైర్ అక్కడ ఇక్కడ తిప్పి పెట్టేస్తాను. సో నేను నిలబడే ఉంటాను కాబట్టి నా కాళ్ళే వస్తాయండి. కస్టమర్ కి మాత్రం ఏ కష్టం కలగకుండా చూసుకుంటాను. సో అలా సెట్టింగ్ అనేది పూర్తిగా చేసేస్తున్నానండి. మనం ఎలాగైతే కట్ చేసామో అలాగే బైట్స్ కొద్దిగా తీసుకొని సెట్టింగ్ చేసేయాలండి. ఇన్సైడ్ చేస్తున్నాను నేను, అవుట్ సైడ్ కూడా చేసుకోవచ్చు, ఎలా అయినా బాగుంటుంది. సో నేనైతే ఇన్సైడ్ చేసి చూపిద్దామని అనుకున్నాను. సో 1 సైడ్ అయిపోయింది, ఇక సెకండ్ సైడ్ కూడా నేను సెట్టింగ్ చేసేస్తున్నానండి. ఇలా మెల్లిగా కొద్దిగా హెయిర్ తీసుకొని టెంపరేచర్ అనేది చూసుకోవాలండి. ఎక్కువగా హీట్ అయితే హెయిర్ కాలిపోతుంది. సో మనకు ఫినిష్ అయిపోయిందండి. సో చూడండి ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఎలా ఉంది మీరే చెప్పాలి, కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఆ అమ్మాయికి దువ్వి తల బనానా క్లిప్ కూడా పెట్టి చూపించాను. సో ఆ అమ్మాయి ఫైనల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో చూడండి ఎలా ఉంది హెయిర్ కట్, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి.